బీజేపీ చూసుకుంటే భారీ ర్యాలీ కూడా తీసేసేదని చెప్పుకోవచ్చు. లేకుంటే తెలంగాణలో 2 క్యాబినెట్ మినిస్ట్రీ సీట్స్ ఇచ్చిన తర్వాత సో తెలంగాణకు వచ్చిన ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వాళ్ళు వచ్చి నిన్న బేగంపేట నుంచి నాంపల్లి వరకు భారీ ర్యాలీతో వెళ్ళారు. సో అక్కడ చాలా వరకు విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడదాం ఈరోజు ప్రధానంగా న్యూస్ లో ఏమేమి వార్తలు ఉన్నాయి వాటిపైన గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా దిశ చూసుకుందాం. టార్గెట్ 88 సీట్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోల్డెన్ టెంపుల్ గా భాగ్యలక్ష్మి ఆలయం, బీజేపీ అధికారంలోకి రాగానే మార్చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. సో ఇట్లా అనమాట. సో నిన్న ఈడ బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ ఆఫీస్ వరకు ర్యాలీ పోయిన తర్వాత సో అక్కడ ఎవరైతే గెలిచిన ఎంపీలు ఉంటారో వాళ్ళందరినీ కలిసిన తర్వాత సో నిన్న భాగ్యలక్ష్మి చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి సో అక్కడ కూడా ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. సో బీజేపీ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత సో ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉందో దాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు గెలిపించడంపై గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సెల్యూట్ తెలంగాణ ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పేసి ప్రకటించారు. ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో ఇట్లా సో నిన్న బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకుంటే కేంద్ర మంత్రులుగా నియమితులైన వాళ్ళు కావచ్చు, సో ఎవరైనా సరే మా గెలుపుకి కారణం కార్యకర్తలే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అంటే ప్రజలే మా గెలుపుకి కారణం అని చెప్పేసి చెప్తారు. సో అది మంచి హర్షించదగ్గ విషయమే. అలాగే ప్రజలు ఎలాగైతే కారణం అయ్యారో మీ గెలుపుకి, సేమ్ అదే విధంగా ప్రజలకు మంచి చేయడానికి ఎప్పుడు పనిచేస్తే కూడా బాగుంటుంది. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడంపై నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర ఆఫీస్ లో గురువారం సెల్యూట్ తెలంగాణ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రులుగా నియామకమైన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు మొత్తం 20 జంక్షన్ల గుండా ఈ ర్యాలీ సాగింది. అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డికి ఒకే వాహనంలో ర్యాలీగా బయలుదేరారు. కాగా భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు ప్రజలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు. ఈ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు సెల్యూట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు తెలంగాణ ఎంపీలు గెలుపుకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో ఎండను తట్టుకొని కార్యకర్తలు ప్రచారం చేశారని వివరించారు. పోరాట పటిమ ఉన్న కార్యకర్తలను పార్టీ తప్పకుండా గుర్తించుతున్నందుకు ఇది స్పష్టమైన సంకేతమని లక్ష్మణ్ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గెలుపొందాలని, అందుకు కష్టపడాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని కథమైందని, గోల్కొండ కిల్లపై బీజేపీ జెండా ఎగురవేయడానికి కార్యకర్తలు, నాయకులంతా కలిసి పనిచేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. సో ఇట్లా అనమాట. సో నిన్న ఏదైతే గెలిచిన తర్వాత 8 జంక్షన్లు గా ఏర్పాటు చేసి ఇటు బేగంపేట నుంచి నాంపల్లి వరకు వెళ్ళిన నేపథ్యంలో సో అక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ అక్కడి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా మాట్లాడారు. సో ఎలాగైతే ఎండాకాలంలో మనం అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంత ఎండలు కొడుతున్నా సరే పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాత 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంప్లీట్ గా ర్యాలీలు కావచ్చు. సో వీటన్నిటిలో పాల్గొన్నారు బీజేపీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు. సో అదే విధంగా ఎలాగైతే కష్టపడ్డారో సో అదే విధంగా అందరికి ఫలితాలు ఉంటాయని కూడా నేను చెప్పడం జరిగింది.